నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. తమిళనాడులో సాతాన్కులం ఫాదర్ అండ్ సన్ కస్టోడియల్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ మదురై కోర్టు ఇచ్చిన తీర్పు ఒక చారిత్రక తీర్పు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి తీర్పు ఎప్పుడూ కూడా వ్యవస్థలో ఉండే వాళ్ళ మీద ఇవ్వలేదు ఏ కోర్టు కూడా. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షకులై ప్రాణాలు తీస్తే ఖచ్చితంగా ఆ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం ఉండదు. కానీ మదురై కోర్టు ఇచ్చిన ఈ తీర్పు కొంచెం ఆ నమ్మకాన్ని చిగురించేలాగా చేస్తోంది. అలా నమ్మకం కలగడానికి, నమ్మకం పెరగడానికి కారణం కూడా అదే పోలీస్ వ్యవస్థలో ఉండే ఒక మహిళా కానిస్టేబుల్. ఆమె పేరు రేవతి. కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన ఒక్క సాక్ష్యమే ఇప్పుడు ఈ 9 మంది కాకీల్ని ఉరికమ్మ ఎక్కిస్తోంది. పోలీస్ కస్టడీలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత తీవ్రమైన తీర్పుని కోర్టు ఇవ్వాల్సి వచ్చింది, సాక్ష్యాధారాలను మాయం చేయడానికి పోలీసులు ఏం చేశారు, చివరికి న్యాయం ఎలా గెలిచింది, మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది, దేశవ్యాప్తంగా కస్టోడియల్ డెత్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, వాటికి పడ్డ శిక్షలు నిజంగా పడ్డాయా లేదా, ఇవన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి అంటే మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. అది జూన్ 19, 2020. దేశమంతా కూడా కరోనా గుప్పిట్లో భయంగా బతుకుతోంది. లాక్డౌన్ వల్ల జనం ఎవరు కూడా బయటికి రావట్లేదు. తమిళనాడులో ఉండే సాతాన్కులంలో జయరాజ్, ఆయన కొడుకు బెన్నిక్స్, వీళ్ళకు ఒక చిన్న మొబైల్ షాప్ ఉంది. పోలీసులు అనుమతించిన టైం కంటే ఎక్కువసేపు వీళ్ళు ఆ షాప్ని తెరిచుంచారు అనేదన్నమాట ఈ కేసు మొత్తంలో కీలకం. సో ఆ కారణంతోనే ఆ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మా నాన్నని ఎందుకు మీరు తీసుకొని వెళ్ళారు, మేము షాప్ తెరిచి ఉంచలేదు, మేము రూల్స్ని వైలేట్ చేయలేదు అని చెప్పి, మీరు కావాలని మా నాన్నని తీసుకెళ్లారు అని చెప్పి వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్కి దిగాడు. అట్లా ఆర్గ్యూ చేయడం అనేది పోలీసుల ఈగోని దెబ్బతీసింది. తండ్రి ఆల్రెడీ లోపల ఉన్నాడు, కొడుకును కూడా లోపలికి తీసుకెళ్లారు, జైల్లో వేశారు, బాగా కొట్టారు, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ బాగా దెబ్బతిన్నాయి, రక్తాలు గారాయి. సాధారణంగా పోలీసులు దెబ్బలు పైకి తెలియవు అంటారు, కానీ వీళ్ళ కేసులో తీవ్రమైన రక్తస్రావంతో రక్తాలు కారేలాగా కొట్టడంతో జూన్ 22వ తేదీన కొడుకు బెన్నిక్స్, జూన్ 23వ తేదీన తండ్రి జయరాజ్ ఇద్దరు కూడా చనిపోయారు. పోలీసులు పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేకే ఈ తండ్రి కొడుకులు చనిపోయారు అని చెప్పి కుటుంబ సభ్యులు వెంటనే కంప్లైంట్ చేశారు, రోడ్ల మీదకి వచ్చారు. మొత్తం ఇది చాలా పెద్ద సంచలనం సృష్టించింది తమిళనాడులో. అప్పుడు పోలీసులు ఈ కేసును నీరుగార్చడానికి అన్ని రకాలుగాను ప్రయత్నం చేశారు. స్టేషన్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ని ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలాగా చేశారు. ఎక్కడ ఏ సాక్ష్యాధారము దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించి ఎక్కడ ఎవరితోనూ ఎలాంటి సమాచారం చేరవేయకుండా, ఏ కమ్యూనికేషన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోగలిగారు. సో రక్తం మరకల్ని ఆ రోజు బాధితుల బట్టలతోనే తుడిపించారు అని చెప్పి కూడా ఆ తర్వాత బయటకు వచ్చింది. ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు రావడంతో ఈ కేసుని తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు తమిళనాడులో అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకే గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పింది. అలా 2020 జూలై 7వ తేదీన ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. 2025 సెప్టెంబర్లో 2000 పేజీలకు పైగా ఛార్జ్ షీట్ని సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు రఘు గణేష్, బాలకృష్ణన్, సబ్ ఇన్స్పెక్టర్ పాల్ దురైతో పాటు మొత్తం 10 మందిని నిందితులుగా సిబిఐ చేర్చింది. అభియోగాలు మోపింది వాళ్ళ మీద. వాళ్ళలో పాల్ దురై కోవిడ్ టైంలో చనిపోయాడు. మిగిలిన 9 మంది నిందితుల పేరుతో 2022 ఆగస్టులో సిబిఐ అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 105 మంది సాక్షుల్ని విచారించింది. 116 డాక్యుమెంట్స్ని కోర్టుకు సమర్పించింది. ఎంతమంది వచ్చి ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినా కూడా ఈ దుర్ఘటన జరిగినప్పుడు అదే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన సాక్ష్యమే చివరికి ఒక నిప్పు లాంటి నిజాన్ని బయటికి తీసుకురాగలిగింది. ఆ రోజు రాత్రి సాతాన్కులం పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో చెప్తూ కానిస్టేబుల్ రేవతి మెజిస్ట్రేట్ ఎంఎస్ భారతికి ఇచ్చిన వాంగ్మూలం వింటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ వివరాలని ద హిందూ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసింది. పోలీసులు ఆ తండ్రి కొడుకులను ఎంత దారుణంగా కొట్టారు అంటే వాళ్ళ లాఠీలు రక్తంతో తడిచిపోయాయి. ఆ రాత్రి వాళ్ళను కొట్టి కానిస్టేబుల్ కొంచెం బ్రేక్ తీసుకుంటే వాళ్ళ అరుపులు వినిపించకపోతే ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఏంటి నాయిస్ రావట్లేదు అని చెప్పి అరిచాడు. దీంతో కానిస్టేబుల్ మళ్ళీ వాళ్ళని కొట్టడం మొదలుపెట్టారు అని చెప్పి ఆమె కోర్టుకు చెప్పారు. స్టేషన్ ఫ్లోర్కి గోడలకి ఉన్న రక్తాన్ని ఆ బాధితులతోనే పోలీసులు తుడిపించారంట. చాలా కష్టం మీద బెన్నెక్స్ పోలీస్ స్టేషన్ టాయిలెట్లోకి వెళ్ళి బకెట్తో నీళ్లు తీసుకొని వచ్చాడు. అలా క్లీన్ చేశారు ఆ రక్తపు మరకలన్నీ అని చెప్పి ఆమె కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
ఒంటి నిండా గాయాలతో కూలబడిపోయిన ఆ బాధితులకి ఆమె నీళ్ళిచ్చింది. అలాగే ఆ స్టేషన్లో పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్ ఉంటే అది తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చిందంట. తానేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి తెలిసినా కూడా వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాను అని కూడా ఆమె చెప్పారు. అలాంటి టైంలో చాలామంది పోలీసులు, అంటే ఈ రేవతి మాత్రమే లేదు అక్కడ, ఆ 9 మంది పోలీసులు, ఇతర పోలీసులు అండ్ రేవతి వీళ్ళందరూ ఉన్నారు. మిగతా పోలీసులంతా మాకెందుకులే అని చెప్పి అంతా సైలెంట్ అయిపోయారు. కానీ రేవతి అలా అనుకోలేదు. తన కళ్ళ ముందు జరిగిన దారుణాన్ని బయటికి రావాలి, బయట పెట్టాలి అని చెప్పి ఆమె గట్టిగా అనుకుంది. నేరస్తులకు తగిన శిక్ష పడాలి అని చెప్పి ఆమె డిసైడ్ అయింది. తోటి సిబ్బంది, అధికారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎందుకంటే ఆమె చాలా చిన్న స్థాయి ఉద్యోగి, ఒక కానిస్టేబుల్ అంటే ఊహించుకోండి, రకరకాల ఒత్తిళ్లు ఆమె మీద కూడా తెచ్చారు. కానీ మెజిస్ట్రేట్ ముందు రేవతి చెప్పిన ప్రతి విషయం కూడా కేసు దిశని మార్చేస్తూ వచ్చింది. ఈ ఇన్వెస్టిగేషన్ టైంలో ఆమెకు కూడా థ్రెట్ ఉంది అని చెప్పి ఆమె ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ప్రత్యేక రక్షణలు కూడా కల్పించింది. అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్ను వాళ్ళు శుభ్రం చేసేసి సాక్ష్యాలను తుడిచేసినా కూడా ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలలో, అలాగే టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్ కింద మిగిలిపోయిన బాధితుల రక్తపు మరకల్ని గుర్తించి మెజిస్ట్రేట్కు చూపించగలిగింది ఆమె. సో ఆ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో కీ రోల్ పోషించాయి. బాధితుల శరీరం మీద ఉన్న 40కి పైగా గాయాలు పోలీసులు చేసిన నేరాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తే, ఆ నేరాలకు పోలీస్ స్టేషన్లో దొరికిన ఈ రక్తపు మరకలు ఆధారాలాగా అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేసిన ఆమె తన జ్ఞాపక శక్తితో ప్రతిదీ గుర్తు చేసుకొని ఈ సంఘటనంతా కూడా పూసగుచ్చినట్లు మెజిస్ట్రేట్ ముందు అండ్ సిబిఐ ముందు వివరించగలిగింది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు పోలీసులు కంటిన్యూస్గా బాధితుల్ని చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పగలిగింది, దాన్ని నిరూపించగలిగింది. రేవతి మెజిస్ట్రేట్కు సాక్ష్యం చెప్తుంటే తోటి పోలీసులే ఆమెను సైగలతో ఎలా బెదిరించింది కూడా చెప్పింది. చూడు ఏం చెప్తున్నావో జాగ్రత్త అనేలాగా బెదిరించినా కూడా భయపడకుండా సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి సంతకం పెట్టి బయటకు వచ్చారు. ఒక సామాన్య మహిళా కానిస్టేబుల్ తన కెరియర్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇచ్చిన ఈ వివరాలే ఇప్పుడు ఆ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడేలాగా చేశాయి. 10 మంది పోలీసులు ఈ స్థాయిలో 2 వ్యక్తుల్ని చితకబాదారు అంటే నిజంగానే వాళ్ళ వైపు నుంచి ఏదైనా పెద్ద పొరపాటు జరిగిందా, పైకి కనిపించిన తప్పేమైనా జరిగిందా అంటే అట్లాంటిది కూడా ఏమీ లేదు. నేను మొదట్లోనే చెప్పాను కదా, కేవలం ఈగో ఇష్యూ. సో వాళ్ళు చేసిన వైలేషన్ ఏమైనా ఉందా అని చెప్పి కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు ఎక్కువసేపు అయినా, అంటే కోవిడ్ రూల్స్ అయినా కూడా వాటిని వైలేట్ చేయడం కూడా తప్పే కాబట్టి అట్లాంటి వైలేషన్ నిజంగా చేశారా అంటే దర్యాప్తులో తేలింది ఏంటి అంటే వాళ్ళేమీ వాళ్ళ మొబైల్ షాప్ని ఎక్కువసేపు తీసి ఉంచలేదు. కేవలం ఈగో క్లాష్ వల్ల ఒక తండ్రిని, ఆ తండ్రి కోసం వచ్చిన కొడుకుని ఇట్లా కస్టడీలో పెట్టి చిత్రహింసలకు గురి చేసి చివరికి వాళ్ళ ప్రాణాలు తీశారు. సో పోలీస్ స్టేషన్లో ఇలా జరిగినప్పుడు ఆ పోలీస్ వ్యవస్థలోనే ఉంటూ ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడము అంటే అది ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా రేవతి చేసిన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి సిస్టంలో, ప్రతి వ్యవస్థలో రేవతి లాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఇలాంటి వాళ్ళు ధైర్యంగా నిలబడి క్వశ్చన్ చేయడము, లేకపోతే ఒక్క అడుగు ముందుకేస్తే మొత్తం మన వెనకాలండే తప్పులన్నీ కూడా సరిదిద్దబడతాయి అని చెప్పి ధైర్యం చేయడం వల్లనో ఎప్పుడూ కూడా సిస్టమ్ తన పని తాను చేయడానికి సాధ్యమవుతుంది. సో ఆమె చెప్పిన విషయాల ఆధారంగానే ఈ కేసు బలపడింది. ఫైనల్గా కోర్టు ఈ తీర్పు ఇవ్వగలిగింది. కోర్టు ఇచ్చిన తీర్పులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ బెన్నిక్స్ తల్లి అండ్ జయరాజ్ భార్య అయిన మహిళకు, ఆమె అతిపెద్ద బాధితురాలు, ఒకేసారి 2 కుటుంబ సభ్యుల్ని కోల్పోయింది కాబట్టి ఆమెకు సుమారు ₹1 కోటి దాకా పరిహారం చెల్లించాలి. 1.5 కోటి దాకా ఉంది పరిహారం చెల్లించాలి అని చెప్పి. ఒకవేళ ఆ పరిహారం చెల్లించకపోతే ఈ నిందితుల ఆస్తుల్ని జప్తు చేయాలి అని చెప్పి కూడా కోర్టు చెప్పింది. ఇది ఒక్కసారిగా దేశంలో ఉండే పోలీసు వ్యవస్థనంతా కూడా అలర్ట్ చేసే, భయపెట్టే కోర్టు ఉంది. ఒక్కరు నిజాయితీగా నిలబడి సాక్ష్యం చెప్పినా కూడా పోలీసుల్ని ఒకరు కాదు, 2 కాదు, 10 మంది పోలీసులనైనా సరే ఉరిదీసే స్థాయిలో కోర్టు తీర్పులు వస్తాయి. ఎందుకంటే ఒకరు చనిపోయినా కూడా మొత్తం 10 మంది నిందితులు. సో 9 మందికి ఇప్పుడు ఉరిశిక్ష పడింది. పోలీస్ వ్యవస్థలో అయితే ఒక అలర్ట్ లాంటి, ఒక రెడ్ సిగ్నల్ లాంటి తీర్పు ఇది అని చెప్పొచ్చు. అంటే డెత్ పెనాల్టీని సపోర్ట్ చేసినా, అపోజ్ చేసినా, లాకప్ డెత్ కేసుల్ని చూస్తే కోర్టు వైపు నుంచి ఇలాంటి ఒక గట్టి హెచ్చరిక లాంటి తీర్పు చాలా చాలా అవసరం అనిపిస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లోక్సభలో ప్రవేశపెట్టిన డేటా ప్రకారం 2025 మార్చి నుంచి 2026 మార్చి 15 మధ్య
170 మంది పోలీసుల లాకప్లో చనిపోయారు. 2021-22లో 176 మంది, 2022-23లో 163 మంది, 2023-24లో 157 మంది, 2024-25లో 140 మంది. లాకప్ డెత్ కేసులు ఎక్కువగా బీహారు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే 2020-22 మధ్య కాలంలోనే ఏపీలో సుమారు 100 మంది, ఎగ్జాక్ట్లీ 98 మంది పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో అదే టైంలో 48 కేసులు నమోదయ్యాయి, కస్టోడియల్ డెత్ కేసులు. దేశవ్యాప్తంగా ఇలా వందలాది కేసులు నమోదవుతుంటే 5 ఏళ్లలో ఎన్ని కస్టోడియల్ డెత్ కేసుల్లో యాక్షన్ తీసుకున్నారో తెలుసా పోలీసుల మీద? కేవలం ఒకటంటే ఒకే కేసు. ఆ ఒక్క కేసులో చర్యలు కూడా తమిళనాడులోనే జరిగాయి. అంటే కాకి బట్టలు వేసుకొని పోలీసులు చేసే దౌర్జన్యాలకు, నేరాలకు మన వ్యవస్థ ఎలా కొమ్ము కాస్తోందో, వాళ్ళు నేరాలు చేసినా ఎలా తప్పించుకోగలుగుతున్నారో ఈ డేటా మొత్తం మనకు అర్థమయ్యేలాగా చెప్తోంది. 2021లో తమిళనాడులో ఈ బెనిక్స్ జయరాజ్ కేసు సంచలనం సృష్టించిన టైంలోనే 2021 జూన్లో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళ మరియమ్మ మృతి కేసు చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. దొంగతనం చేసింది అనే ఆరోపణల మీద జస్ట్ కంప్లైంట్ వచ్చింది ఆమె మీద. తీసుకెళ్లి పోలీసులు బాగా కొట్టారు. ఆమె కోసం కొడుకు వెళ్తే కొడుకును కూడా కొట్టారు. లాకప్లో 3rd డిగ్రీ ప్రయోగించడంతో ఆమె మరణించింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. హైకోర్టు ఈ కేసును సీరియస్గా తీసుకుని సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఎస్ఐ సహా 2 కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి ఇంకా కామ్గా ఉండిపోయింది. అత్యంత చర్చనీయాంశమైన కేసు ఇది. ఆ తర్వాత పోలీసుల మీద ఎలాంటి చర్యలు కూడా ఇప్పటికీ తీసుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా తెలంగాణలో పరిస్థితి పూర్తిగా ఏమీ మార్పులేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో కర్ల రాజేష్ అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో పోలీసులు చేసిన 3rd డిగ్రీ వల్ల చనిపోయి ఆ కేసు చాలా పెద్ద సంచలనమైంది. ఎస్ఐ సురేష్ రెడ్డి వల్లే రాజేష్ చనిపోయాడు అని చెప్పి జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అంతే, జస్ట్ సస్పెన్షన్తో గవర్నమెంట్స్ చేతులు దులిపేసుకుంటున్నాయి. అలాగే ఏపీలో జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన ఇంకో కేసు 2021లో అప్పుడు ఎంపీగా ఉన్న ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణంరాజు కేసు. సో ఏపీ సిఐడి పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పుడు తన మీద ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ 3rd డిగ్రీ ప్రయోగించారు, తనను చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పి ఆయన ఇప్పటికి కూడా ఆరోపణలు చేయడము, వాటిని పివి సునీల్ కుమార్ అట్లాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి తిప్పికొట్టడము, ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ లైక్ కండిషన్, వర్డ్స్ వార్ లాంటిది జరుగుతుండడాన్ని మనం చూస్తున్నాం. దానికి కూడా పోలీస్ వ్యవస్థలో లోపాలు ఒక రకంగా కారణం. కాకపోతే రఘురామకృష్ణంరాజు కేసులో ఏంటంటే ఆయన ఒక ఎంపీ కావడము, చాలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే వ్యక్తి కావడం వల్ల ఆయన వితిన్ డేస్లోనే కోర్టులో కేసు ఫైల్ చేసి బయటకు వచ్చేయగలిగారు. కానీ సామాన్యులకి అలాంటి ప్రివిలేజ్ ఉండదు కదా. ఏపీలో అయినా తెలంగాణలో అయినా సరే మన దగ్గర ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మనం చాలా ఫ్యాన్సీ వర్డ్స్ని వింటూ ఉంటాం. సో అది జస్ట్ ప్రకటనలకి లేకపోతే సమావేశాల్లో చెప్పుకోవడానికి, పేపర్స్లో రాసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ నిజంగానే పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటున్నారా లేదా అనేది సామాన్యులు పోలీస్ స్టేషన్ గడప తొక్కినప్పుడు బాగా అర్థమవుతుంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరము. జాయిన్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్కి మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.